నీతి మాలిన పాలనతో పోగొట్టుకున్న అధికారం తిరిగి రాదని తెలిసి జగన్ రెడ్డి అధికారం కోసం అరులు చాస్తున్నారు. దయామయుడి ముసుగులో మొసలి కన్నురు కారుస్తూ మామిడి రైతుకు మద్దతంటూ బయలుదేరాడు. ఆయన దిగిపోవడమే రైతుకు కష్టం వచ్చినంత కపట నాటకాన్ని పబ్లిక్లో ప్రదర్శిస్తున్నారు. అసమర్థ జగన్ పాలనలో నమ్ముకున్న నాగలే రైతు మెడకు ఉరి కొయ్యలయ్యాయన్న విషయం గుర్తు లేనట్టే మాట్లాడుతుండటం మరీ విడ్డూరం. గద్దె నుంచి దించేసింది ప్రజలు. రైతులన్న విషయాన్ని విస్మరించి రైతు పక్షపాతి ముసుగులో పొగాకు మామిడి రైతుకు మద్దతు పేరిట సరికొత్త నాటకానికి తెరదీయడం ప్రజలు గ్రహించలేనిదేమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగి ప్రజలు రైతుల ముఖం చూడటానికి ఇష్టపడని పెద్ద మనిషి నేడు రైతుల పట్ల మొసలు కన్నీరు కార్చడం జగన్కు అలవాటైన రాజకీయమే. 5 ఏళ్ళు అధికారంలో ఉండి మామిడి రైతుకు చేసిన మేలేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైతు జీవితాన్ని నాశనం చేసి మొత్తంగా సాగు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన జగన్ రెడ్డి ఉన్నపళంగా రైతు బాంధవుడి అవతారం ఎత్తితే అమాయక రైతులు ఆయన వెంట పరుగులు తీస్తారనుకోవడం అత్యాశే. 2019లోనూ రైతు సమస్యలపై కన్నీరు కార్చి గద్దె నెక్కగానే దగాకు పాల్పడిన జగన్ రెడ్డి వాస్తవిక నైజం రైతాంగం మర్చిపోయేంత చిన్నదేం కాదు. లెక్కకి మిక్కిలిగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల ఉసురు తగలడం వల్లే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు నోచుకొని ఫలితం దక్కిందన్నది వాస్తవం. జగన్ 5 ఏళ్ల పాలనలో మామిడి రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మామిడి పంటకు సరైన ధర లేదు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, మార్కెట్ వ్యవస్థ కుప్ప కూలింది. తూర్పు గోదావరి, నూజివీడు, చింతలపూడి, తిరువురు వంటి మామిడి పండే ప్రధాన ప్రాంతాల్లో రైతులు నష్టాలతో నిట్టూరుస్తుంటే జగన్ ప్రభుత్వం మౌనం వహించింది. ఎన్నిసార్లు ధరల కోసం రైతులు ఆందోళనలు చేసినా వారి వేదన రోదన రోడ్డు పాలైంది. గతంలో మామిడి పంటకు ఎంత ధర ఇచ్చి రైతులను ఆదుకున్నారో జగన్ చెప్పగలడా? మీ పాలనలో ఎప్పుడైనా కంపెనీలతో మాట్లాడి మామిడి రైతుకు మద్దతు ధర ఇవ్వాలని కోరారా? 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో 2 ఏళ్ళు తోతాపురి ధరలు పడిపోయి రైతులు విలవిలలాడితే కనీసం పట్టించుకొని పలకరించని మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకొని పెద్ద మనిషి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ మామిడి రైతుకు మద్దతుగా జిల్లాల పర్యటనలకు బయలుదేరడం సిగ్గుచేటు. మామిడి రైతు కష్టాన్ని ఏమాత్రం పట్టించుకొని జగన్ ఇప్పుడు మద్దతు ధర పేరిట రాజకీయాలకు తెగబడటం మరో డ్రామాకు డేరా లేపడం లాంటిదే. జపించేది రైతు ప్రయోజనం, తప్పించేది స్వప్రయోజనం. ఇది జగన్ థియరీ. నిజంగా మామిడి రైతుకు మద్దతుగా వెళ్తే ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకువెళ్ళాలి. అలా కాకుండా వేల మంది కొనుగోలు అనుయాయుల్ని వెంటేసుకుని దండయాత్రగా వెళ్లడంలోనే వైసీపీ అధినేత ఉద్దేశం అర్థమవుతుంది. వేల మందితో బల ప్రదర్శనకు దిగి శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న జగన్ కుటిల యత్నం సాగదు. చిత్తూరు జిల్లాలో మామూలుగానే దాదాపు 4 లక్షల టన్నుల వరకు తోతాపురి రకం మామిడి దిగుబడి వస్తూ ఉంటుంది. కానీ ఈసారి అధిక దిగుబడిగా 5,50,000 టన్నులు వచ్చినట్టు సమాచారం. డిమాండ్కు మించి దిగుబడి రావడం కూడా ధరలు తగ్గడానికి కారణమైంది. రైతు కష్టాన్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ఆ కష్టాన్ని రాజకీయ ఆయుధం చేసుకోవాలన్న జగన్ ఆలోచన హర్షించదగ్గది కాదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే మామిడి రైతులకు అధిక మద్దతు ధర లభిస్తోంది. కొనుగోలు పరిమితంపై ఆంక్షలు పెట్టకుండా కిలోకు 4 రూపాయల చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ఫ్యాక్టరీలు 5 రూపాయలు, 6 రూపాయల చొప్పున ఇస్తున్నాయి. రైతులు 50, 100, 200 టన్నుల మామిడికాయలు తెచ్చినా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇలా టన్నుకు 4,000 చొప్పున రైతు 100 టన్నులు తెచ్చినా 4 లక్షల సబ్సిడీ రైతుకు అందిస్తోంది. ఏపీలో ఆంక్షలు లేవు. రైతులు ఎన్ని టన్నులు తోతాపూరి తెచ్చినా సబ్సిడీ వర్తిస్తుంది. మామిడి రైతుల వేదన రోదన అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు తోతాపూరి మామిడికి కిలోకు 4 రూపాయలు సబ్సిడీ ప్రకటించి ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకి 200 కోట్ల వరకు సబ్సిడీగా అందిస్తున్నారు. మార్కెట్ జోక్యం పథకం ద్వారా తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు 130 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలుపై రోజువారీ సమీక్షలు చేస్తూ 50,000 మందికి పైగా రైతుల నుంచి
తోతాపురి కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం భరించే ₹4 రైతులకు ₹12 ధర దక్కేలా చర్యలు చేపట్టారు. ఇది ప్రభుత్వం స్పందించాల్సిన తీరు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కష్టంలో ఉన్న రైతు కోసం ఏ రోజు కదిలొచ్చారో జగన్ చెప్పగలరా? ఈ ఏడాది మామిడి అధిక దిగుబడి రావడాన్ని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జూన్ నుండే మామిడి కొనుగోలుపై దృష్టి పెట్టారన్న విషయాన్ని జగన్ రెడ్డి గ్రహించాలి. కర్ణాటకలోనూ తోతాపురి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి మొదట ముందుకు రాలేదు. తర్వాత కొనుగోలుకు ముందుకొచ్చినా కొనుగోలులో అనేక ఆంక్షలు పెట్టడంతో రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరగలేదు. కర్ణాటకలో పరిమితులతో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రైతు నుంచి హెక్టారుకు 5 టన్నుల చొప్పున 2 హెక్టార్ల వరకే సేకరిస్తున్నారు. రైతు 100 టన్నులు పండించిన 10 టన్నులకే సబ్సిడీ అందిస్తున్నారు. అదే పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం అయితే మామిడి రైతుల్ని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఎలాంటి సాయం అందించలేదు. అక్కడి రైతులు కూడా చేసేదేమీ లేక వచ్చిన ధరకి అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆంక్షలు లేకుండా మామిడి కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి జగన్ బయలుదేరడం రైతుకు అన్యాయం చేయడానికే. మామిడి సమస్యకు పరిష్కారం చూపగలిగేది చంద్రబాబు సర్కారు మాత్రమే. రైతులను ఉద్ధరించానని జగన్ చెప్పుకుంటే సరిపోదు, జనం చెప్పుకోవాలి. అది ఈ జన్మలో సాధ్యం కాదు.